హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మోహిని. వెల్కమ్ బ్యాక్ టు మోని అఫీషియల్స్. ఈరోజు వీడియోలో నా గార్డెన్ చూపిస్తానండి. మీకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గార్డెన్ చూపిద్దామని. ఈరోజుకి వీలు కుదిరింది. 2 రోజుల నుండి మాకు వరుసగా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. అందుకే ఈరోజు గార్డెన్ చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. ఉదయం లేచిన వెంటనే పాపకి స్కూల్ ఉందని చెప్పి క్యారేజ్ అలాగే టిఫిన్ కూడా రెడీ చేసి తను పంపించాక టిఫిన్ చేసి అలా గార్డెన్ వైపు వచ్చాను. పువ్వులైతే బాగానే పూస్తున్నాయండి. కనకాంబరాలు పూసాయి. వాటితో పాటుగా దీని పేరేంటో నాకు తెలియదు, ఆరెంజ్ కలర్ లో పూస్తుంది. ఈ మొక్క పేరేంటో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో పేరు చెప్పండి. ఇది నూరు వరహాల మొక్క, రెడ్ కలరు. మా ఇంటి దగ్గర దాదాపుగా అన్ని మొక్కలు వేసుకున్నాను. పూజకి ఇబ్బంది ఉండకూడదని రోజు చాలా ఎక్కువ మొత్తంలో పూలు పూస్తాయి. పువ్వుల కోసం బయటికి ఎక్కడికి వెళ్ళే పని ఉండదండి. ఉదయం లేచిన వెంటనే పూజ చేసుకునే ముందు బయటకు వచ్చినట్లయితే ఏ ఏ పువ్వులు పూసాయో తెలిసిపోతుంది. కనకాంబరాల మొక్కలతో పాటుగా కరివేపాకు అలాగే జాజులు, గులాబీ మొక్కలు, అన్ని మొక్కలు కూడా పెట్టానండి గార్డెన్లో. మాది రెంట్ హౌస్ కాబట్టి నేను కుండీల్లోనే ఎక్కువ మొక్కలు వేసుకున్నాను. దాదాపుగా ఒక 25 కుండీల వరకు వేసుకున్నాను. ఈ కనకాంబరం మొక్కల్ని కొమ్మల ద్వారా నేను అన్ని కుండీల్లో ఇంప్రూవ్ చేశాను. ఇదిగోండి, ఇలా కొమ్మలు విరుచుకొని వాటిని మట్టిలో పెట్టుకున్నట్లుగా అయితే ఒక 10-15 రోజుల్లో వాటికి వేర్లు వచ్చి అది కొత్త మొక్కగా ఇంప్రూవ్ అవుతుందండి. నేను అన్ని కుండీల్లో ఇలాగే కొమ్మల ద్వారా మొక్కలని ఇంప్రూవ్ చేశాను. కొమ్మ విరిచేటప్పుడు దానికి గుంపు ఉన్నట్లయితే 10 రోజుల్లోనే వేర్లు ఇలా వచ్చేస్తాయండి. మీరు కొమ్మలు నాటుకునేటప్పుడు నాలా చిన్న కొమ్మలు కాకుండా కొంచెం పెద్ద కొమ్మలు అలాగే ముదురుగా ఉండే కొమ్మలు అయినట్లయితే త్వరగా గ్రోతింగ్ బాగుంటుంది. ఇలా కొమ్మలకి వేర్లు వచ్చిన తర్వాత వేరే కుండీల్లోనికి మార్చుకోవచ్చు. మీరు ఇలా ఎన్ని కొమ్మలైనా నాటుకొని మొక్కలని ఎక్కువగా పెంచుకోవచ్చు. కనకాంబరం మొక్కలకి సీజన్తో పని లేకుండా ఎప్పుడు పూలు వస్తూనే ఉంటాయి. మాకు కుండీలు అన్నింటివి కలిపి దాదాపుగా 2 మూరల వరకు పూలు వస్తుంటాయి. ఇది వర్షాకాలం కాబట్టి తక్కువగానే పూస్తున్నాయి. కొమ్మకు ఇలా వేర్లు వస్తాయని మీకు చూపించడం కోసం దీన్ని తీశాను. మళ్ళీ సేమ్ ప్లేస్లో కొమ్మని పాతి పెట్టుకున్నాను. కొమ్మ పద్ధతి ద్వారానే నేను అన్ని కుండీల్లో కూడా కనకాంబరం మొక్కల్ని ఇలా వేసుకున్నాను. ఇది హైబ్రిడ్ కనకాంబరం కాబట్టి దీనికి సీడ్స్ అంటూ ఉండవు. వీటిని కొమ్మల ద్వారానే ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. మా గార్డెన్లో కనకాంబరం మొక్కలతో పాటుగా అడీనియం, చామంతి, జాజుల మొక్కలు కూడా ఉన్నాయి. నేను వీడియోలో జాజిమాలలు కట్టే పువ్వులన్నీ ఆ జాజి చెట్టువే. వీటితో పాటుగా మరువం మొక్కలు అలాగే గులాబీ మొక్కలు కూడా తెచ్చిపెట్టాను. ఈ మధ్యకాలంలోనే వీటిని బయట ఉంచినట్లయితే ఆవులు తినేస్తున్నాయని లోపల పెట్టాను. ఆ తర్వాత మా ఊరిలో వినాయకుని అన్న సంతర్పణ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని భోజనం చేద్దాం అనుకునేసరికి చాలా క్రౌడ్గా ఉంది. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి 1 గంట అవుతుంది. స్వామివారి అన్న సంతర్పణ అంటే అందరూ ప్రసాదం తినాలనుకుంటారు. అందుకే ఎక్కువ మంది జనం ఉన్నారు. ఆఖరికి మేము కూడా చాలాసేపు లైన్లో నిల్చున్న తర్వాత మాకు కూడా ప్రసాదం దొరికింది. స్వామివారి ప్రసాదం చాలా రుచిగా ఉంది. మేము భోజనం చేసి బయటకు వచ్చేసరికి లైన్లు చాలా పొడుగ్గా ఉన్నాయి బయట. వారందరూ కూడా స్వామివారి ప్రసాదం కోసం బయట వెయిట్ చేస్తున్నారు. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.